నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక ముద్రలు కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఒక సామాన్య మహిళగా కనిపించాలి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ 1 year సెలబ్రేషన్స్లో భాగంగా ప్రతిష్ఠించాలనే రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే నిజంగా ప్రస్తుతం తయారవుతున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణనే ప్రతిబింబించబోతోందా? గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరిక పోకడలు ఎందుకు కనిపించాయి? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, నమస్కారం అండి. సో గతంలో కిరీటాలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, అలా కాదు, మనకు సామాన్యంగా తెలంగాణలో ఎలా ఉంటారో అలాంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేస్తున్నారు. సో ఏమనిపించింది విగ్రహాన్ని చూసిన తర్వాత? అన్అఫీషియల్గా అయితే బయటికి వస్తుంది అంటే ప్రజలు మార్పు కోరుకోవాలనుకున్నారు. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం బదులు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదమ్మా. ఏది టీఎస్ తీసేసి టీజీ అని పెట్టాలి, లేదా అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన రాజముద్రలో ప్రభుత్వ అధికార చిహ్నం ఏదైతే ఉన్నదో అందులో మార్పులు కావాలి, లేదా తెలంగాణ తల్లి విగ్రహంలో నుంచి కిరీటం మాయం చేయాలి. ఇవి కాదు ప్రజలు కోరుకున్నది. మార్పు అనేది ఒక ముఖ్యమంత్రిలో మార్పు, ఒక పాలనా పద్ధతిలో మార్పు. అయితే ఏదో చేయబోతే కోతి అయిందని అంటారు కదా, అట్లా అయిపోయింది. ఇప్పుడు ప్రజలు తల వంచుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కోరుకున్నది ఏది జరగకపోగా ఈ వెర్రితలలు వేస్తున్నది మార్పు అనేది. ఇప్పుడు టీఎస్ అనే దానిలో ఒక అర్థం ఉంది, తెలంగాణ స్టేట్. టీజీలో ఏముందమ్మా? ఓన్లీ తెలంగాణ. దానికి ఆ సఫిక్స్ అనేది లేకుండా పోయింది, మళ్ళీ వేరే స్టేట్ అని పెట్టాలి. అప్పుడు ఆ డిస్కషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు టీజీ అంటే దానికి ఏమి ఉండదు స్టేట్ అనేది, టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేస్తేనే బాగుంటుంది అని చెప్పి కర్ణాటకని కేఎస్ అంటాం, కర్ణాటక స్టేట్. కాబట్టి అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు పెట్టారు. సరే, ఇప్పుడు మళ్ళీ దాన్ని మార్చేసి నా అర్థం లేకుండా చేశాడు. సరే, అదే అంటే ఏంటంటే ఇప్పుడు వెహికల్స్ మీద కానీ ఎక్కడ కానీ ఆర్టీఓ వాళ్ళు ఒక ఆదేశం జారీ చేయగానే అందరూ మార్చుకుంటారు, మార్చుకోకపోతే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణ తల్లి అనేది ఫస్ట్ దాని హిస్టరీ చెప్తాను నేను. కిరీటం ఎందుకు అవసరమైంది, ఆ రూపం ఎట్లా తయారైంది తెలియాలి, చరిత్ర. ఇప్పటి జనరేషన్కి అది తెలియదు. అసలు ఏ సందర్భంలో తెలంగాణ తల్లి విగ్రహం అవసరమైంది, అదొక చారిత్రక ఉద్యమ అవసరంగా తెలంగాణ తల్లి ముందుకొచ్చింది. లాబింగ్ ద్వారా తెలంగాణ తెస్తానన్న కేసీఆర్ కాంగ్రెస్ ద్రోహంతో లాబింగ్లో విఫలమైపోయి మళ్ళీ మనం జనంలోకి పోయి ఉద్యమాన్ని బిల్డ్ చేయాలి. విద్యార్థులు 69లో చాలా మూల్యం చెల్లించారు. ఉద్యోగులు కూడా చాలా రోజులు బైకాట్ చేయడం వల్ల. అయితే కేసీఆర్ గారు ఒక్క నెత్తురు చుక్క కూడా రాలనియకుండా, ఒక విద్యార్థి ఒకరోజు కూడా తరగతిని బహిష్కరించకుండా, ఒక ఉద్యోగి ఒకరోజు కూడా సమ్మె చేయకుండా లాబింగ్ ద్వారా తెలంగాణను తీసుకురావాలని అనుకున్నాడు. కానీ అబ్దుల్ కలాంతో చెప్పించి పార్లమెంట్లో తెలంగాణ ఇస్తామని చెప్పి పొత్తు కలిసి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి ప్రణబ్ ముఖర్జీతో కమిషన్ వేసి 36 పార్టీలు లెటర్స్ అనుకూలంగా ఇచ్చిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి వద్దంటున్నానని చెప్పి ఆ తెలంగాణ ఇవ్వలేదు వాళ్ళు. ఆ సమయంలో ఇంకా లాబింగ్ అనేది ఫెయిల్ అవుతున్నది, ఉద్యమమే మనకు ప్రత్యామ్నాయం అని చెప్పి కేంద్ర మంత్రులుగా ఇంకా రిజైన్ చేయకముందే యూపీఏలో ఉన్నప్పుడే తెలంగాణ జాగరణ సేన తీసుకొచ్చారు కేసీఆర్ గారు. సరే, నరేంద్ర గారు ఏదో పరుష పదాలు వాడాడని చెప్పి దాన్ని అక్కడనే ఇనాగరల్ సెషనే పరిసమాప్తి అయింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా 2007 ఆయన కూడా రాజీనామా చేసి బయటకు వచ్చాడు. 2006 ఆగస్టులోనే ఉప ఎన్నికల్లో కూడా కరీంనగర్లో భారీ మెజారిటీతో గెలిచాడు. సో ప్రజల లోపల ఉద్యమ చైతన్యం ఉన్నది, ఆకాంక్ష ఉంది, చైతన్యం కూడా ఉంది. దీన్ని ఒక దగ్గర చేర్చాలనుకున్నప్పుడు కొన్ని ప్రతీకలు కావాలి మనకు. అప్పటిదాకా విద్యార్థులు అవసరం లేదన్నాడు కదా. తెలంగాణ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ఈవెన్ టీఆర్ఎస్ కూడా విద్యార్థి విభాగం ఉంది. ఎర్రోల శ్రీనివాస్ అప్పుడు దాని అధ్యక్షుడు, బాల్కసుమన్ లాంటి వాళ్ళు దాని స్టేట్ లీడర్స్. మరి వీళ్ళకి ఆ చైతన్యాన్ని సోయిని కల్పించడానికి ప్రత్యేకంగా అంతకుముందు ఏ ప్రయత్నం లేదు. అందుకని 2007-08లో నెలల పాటు తెలంగాణ భవన్లో క్లాసులు పెట్టారు, మాలాంటి వాళ్ళతో చెప్పించారు. జయశంకర్ గారు కూడా ఉన్నారు అప్పుడు.
కోదండరామ్, జయశంకర్, మల్లేపల్లి లక్ష్మి అందరం కూడా చెప్పాం. విద్యార్థులలో ఒక చైతన్యం అనేది పెరిగింది అప్పుడు. దాంతోపాటుగా ఇంకేమైనా ప్రతీకలు ఉంటే బాగుండు అన్నప్పుడు తెలంగాణ జాగృతి తరఫున కవిత గారు బతుకమ్మను ఒక ప్రతీకగా తీసుకొచ్చారు. అదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతి ఊర్లో ప్రతిష్ఠిస్తే బాగుంటుంది. అప్పుడు ఆంధ్ర ఉద్యమంలో ఆంధ్రమాత విగ్రహాలను పెట్టారు. కాబట్టి తెలంగాణ తల్లిని మనం ప్రతిష్ఠించాలి అనేది కేసీఆర్ గారి ఆలోచన. అప్పటికే ఈ విషయంలో కొంత వర్క్ చేస్తున్నది ఎవరు అంటే బిఎస్ రాములు గారు, తెలంగాణ తత్వవేత్త. ఆయనతో పాటుగా బివిఎన్ చారి, ప్రొఫెసర్ గంగాధర్, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్. అయితే ఈ ముగ్గురిని కూడా కేసీఆర్ గారు పిలిపించారు. బిఎస్ రాములు గారు చాలా క్లోజ్గా ఎప్పుడు కేసీఆర్ గారికి, అంటే ఆయన పార్టీలు లేకపోయినా సలహాలు ఇస్తుండేవాడు. పిలిచినప్పుడు మొదలు తయారు చేసిన విగ్రహం కూడా ఈ రకంగానే ఉండేది, ఏది కిరీటం లేకుండా. అది బివిఎన్ చారి, బిఎస్ రాములు కలిసి అనుకున్నారు. కానీ రాములు గారు ఏమన్నారంటే అట్లా కాదు, దీనిలో మార్పులు చేయాలన్నారు. కేసీఆర్ గారు ముందుకు వచ్చినాక భరతమాత విగ్రహం ఎట్లుంది, మధ్యలో వచ్చిన ఆంధ్రమాత విగ్రహం ఎట్లుంది, అంటే తల్లి అంటే ఒక దేవతా భావన, మనుషుల కంటే ఎబో ఉండాలి. అయితే ఈ బిఎస్ రాములు గారిని, బివిఎన్ చారిని అందరిని పిలిపించుకున్నాడు కేసీఆర్ గారు. ఆయన ఒకటే చెప్పింది, మనకు భారతమాత విగ్రహం ఎట్లుందో ఆంధ్రమాత విగ్రహం ఎట్లా తయారు చేశారు అప్పుడు ఆ పద్ధతిలో ఉండాలి అన్నప్పుడు కిరీటం ఉండాలి, దేవతా భావన అనేది రావాలి మనసుల్లో అన్నప్పుడు తెలంగాణ పేదదైనంత మాత్రాన మన దేవత ఎందుకు పేదగా కనబడాలి, మన అమ్మను ఊహించుకోవడం ఎందుకు తక్కువగా ఊహించుకోవాలి, మనుషుల్లాగా కాదు ఒక దేవతా స్వరూపంగానే ఉండాలి, ఆ భావన రావాలి ప్రతి ఒక్కరికి అన్నప్పుడు ఏం చేశారంటే అంత ఓవర్ నైట్లో అయింది కాదు, అది 2-3 సమావేశాలు జరిగినాయి. చాలా చాలా మా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, ఈల లక్ష్మణ్ వచ్చాడు, చాలామంది వచ్చారు ఆ డిస్కషన్స్కి. పేర్లు మర్చిపోయాను నేను, కానీ నంది సిద్ధారెడ్డి ఇలా చాలామందిని పిలిచారు ఆయన ఇంటలెక్చువల్స్ని. చాలా అవర్స్ టుగెదర్ డిస్కషన్స్ అయినాయి. అయినప్పుడు కేసీఆర్ ఒక సజెషన్ ఇచ్చాడు, రవివర్మ చిత్రాలలో దేవతలను ఇవాళ మనము చూస్తున్నాము క్యాలెండర్లలో అంటే రాజా రవివర్మ ఎవరైతే భారతదేశం గర్వించదగ్గ చిత్రకారుడు ఉన్నాడో ఆయన ఇచ్చిన రూపాలే కదా అవన్నీ. సో దేవత అంటే ఖచ్చితంగా కిరీటం ఉంటుంది, ఆయన ప్రతి దేవత విగ్రహంలో ఆయన కిరీటం పెట్టాడు. కాబట్టి రవివర్మ చిత్రాలు తగ్గట్టుగా ఉండాలి. భరతమాతను కూడా ఆయనే చిత్రించాడు, భరతమాత రూపం ఇచ్చింది, భరతమాతకు ఒక రూపం ఇచ్చింది రవివర్మ. కాబట్టి రవివర్మ చిత్రాన్ని మనం ఇక్కడ ఆ రకంగా తీసుకురావాలని చెప్పాడు. అన్నప్పుడు కిరీటం అనేది అవసరమైంది. కిరీటంలో కూడా తెలంగాణలో లభ్యమైన కోహినూరు వజ్రం ఉంటుంది, వడ్డానం ఉంటుంది తెలంగాణ తల్లికి. వడ్డానం అనేది తెలంగాణ సంప్రదాయం. మీరు ఏ ఫంక్షన్ పోయినా లేడీస్ వడ్డానం పెట్టుకుంటారు. అంటే బాగా డబ్బున్న వాళ్ళే పెట్టుకోరు, గరీబులు కూడా పెట్టుకుంటారు ఉన్నంతలా వాళ్ళ శక్తి మేరకు. వడ్డానంలో జాకోబ్ వజ్రం ఉంది. తర్వాత పట్టుచీర దేనికి సంకేతం? పోచంపల్లి, ఇక్కత్. తెలంగాణలో పట్టుచీరలు నేసే కేంద్రాలు ఒక 10-15 ఉంటాయి, వెంకటగిరి, చాలా. అవన్నీ వెంకటగిరి అంటే ఆంధ్ర, గద్వాల్ ఉంటుంది, కొత్తకోట, తర్వాత పోచంపల్లి, నారాయణపేట, ఇట్లా మహబూబ్నగర్లో 3-4 ఉన్నాయి. మళ్ళీ వేరే జిల్లాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ గుర్తింపు కూడా వచ్చింది కదా ఇక్కత్ చీరకు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో దాంతోపాటుగా చేతుల్లో ఏముండాలి? ఒక చేతిలో బతుకమ్మ, ఒక చేతిలో తెలంగాణ మెట్ట పంటలకు ఉదాహరణగా జొన్న కంకి, మొక్కజొన్న, ఇవన్నీ కూడా అందులో పెట్టడం జరిగింది. అంటే సరే ఒక మాట అనుకుందాం, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి అది నచ్చలేదు. నచ్చకపోవడానికి ఒక తాత్విక పునాది ఉన్నది. రేవంత్ రెడ్డి అనేవాడికి ఇప్పుడున్న తెలంగాణ తల్లి నచ్చకపోవడానికి ఆయన ఒక తాత్విక పునాది ఉన్నది. ఏంటంటే ఆయన ఎన్నడూ తెలంగాణ అనలేదు, జీవితంలో అనలేదు, ఈ రోజు వరకు. ప్రమాణ స్వీకారంలో కూడా జై తెలంగాణ అనలేదు. 1 year పూర్తవుతున్నా అమరవీరుల దగ్గర పోయి దండం పెట్టలేదు. ఎన్నడూ జై తెలంగాణ అనే వ్యక్తికి, తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తికి, ఉద్యమకారుల మీద తుపాకీ తీసిన వ్యక్తికి తెలంగాణ తల్లి మీద గౌరవం ఎందుకుంటుంది? అందుకే ఆయన దాన్ని, ఆయన మనసులో లేని తెలంగాణ తల్లి ప్రజల మనసుల్లో కూడా ఉండకుండా చేయడానికి ఒక కుట్ర చేస్తున్నాడు. ఆర్టీఏ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అంతా సులభమా తెలంగాణ తల్లిని చెరిపేయడం అనేది? లేదా కేసీఆర్ గారి అడుగుజాడల్ని తుడిచేస్తా
ఆయన జ్ఞాపకాలను లేకుండా చేస్తా, ఆయన గుర్తులను చెరిపేస్తా అని ఏదైతే అంటున్నాడో అది ఒక్క కేసీఆర్ గారు సృష్టించిందా? సో కేసీఆర్ గారు లాబియింగ్ ప్రక్రియ ఎప్పుడైతే విఫలమైందని అన్నారో, సో మళ్ళీ ఆయన ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన క్రమంలో మొట్టమొదటిసారి నవంబర్ 15, 2007 తెలంగాణ భవన్లో తొలిసారి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. పస్నూరి దయాకర్ మొన్నటి వరకు ఎంపీగా ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆయన లోక్సభ సభ్యునిగా 2 సార్లు ఎన్నికయ్యాడు. అతను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ ఉండే. ప్రొఫెసర్ గంగాధర్ ఎవరైతే తుది రూపం ఇచ్చారో ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి, ఆ విగ్రహాన్ని అంటే తయారు చేయడంలో ఒక శిల్పిగా పస్నూరి దయాకర్ గారి పాత్ర ఉంది. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పక్కనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఆయన చేసిన విగ్రహాలే ఇవాళ మనకు తెలంగాణలో చాలా దిక్కులు మనకు కనబడతాయి. సో రేవంత్ రెడ్డి గారికి ఎట్లాగూ ఆ తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, ఆయన జై తెలంగాణ అనలేదు, అమరవీరుల స్థూపం దగ్గర పోయిన నివాళులు చెప్పలేదు. తెలంగాణ ప్రజల మనసులో నుంచి ఈ విగ్రహాన్ని తొలగించాలనుకోవడం అనేది అదొక మూర్ఖపు చర్య అని నేను అంటాను. ఎందుకంటే ఇవాళ నువ్వు కొత్త విగ్రహాన్ని తయారు చేస్తావు, మరి పాత విగ్రహాలు ఏం కావాలి? వాటన్నిటినీ ఎవరైతే పెట్టారో వాళ్ళే తొలగించుకోవాలా? విగ్రహాలను తొలగించగలుగుతారా? తొలగించడం అవసరమా? రోడ్ల మీదనంటే నువ్వు తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తావు. మరి ఉద్యమకాలం అంతా కూడా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాళ్ళ మనసుల్లోని తొలగించడం సాధ్యమవుతుందా? ఇప్పుడు గతంలో ప్రయత్నం చేస్తేవి అందశ్రీ పాడిన జయ జయ తెలంగాణ ఆయన రాసి పాడిన పాట, దాన్ని కొత్త రూపంలో మళ్ళీ కీరవాణి గారితో మా సంగీత రూపకల్పన లోపల మళ్ళీ పాడించినావు. ఇప్పుడు ప్రజలు ఏది పాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? నువ్వు మార్చింది పాడుకోవట్లేదు. నువ్వు ఏ దేశానికి పోయినా తెలంగాణ ఉద్యమ మీటింగ్స్లలో ఈ జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినం రోజు కానీ, తెలంగాణ బోనాల పండుగప్పుడు కానీ, బతుకమ్మ పండుగప్పుడు కానీ ఎప్పుడు పాడుకున్నా కూడా పాత పాటే పాడుతున్నారు, జయ జయ తెలంగాణ. ప్రజల మనసుల్లో ముద్రించబడ్డ పాటల్ని చెరిపేయడం సాధ్యం కాదు. ఇవాళ మీరు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వందలాది స్కూళ్ళల్లో పొద్దున ప్రార్థన సమయంలో పాడుతున్నది ఏ పాట? అందుకే కీరవాణి గారి సంగీతాన్ని నేను తప్పట్టట్లేదు, అందశ్రీ గారి ఆశయాన్ని కూడా నేను తప్పట్టట్లేదు. కానీ మార్పు చేసినంత మాత్రాన ప్రజలు దాన్ని స్వీకరిస్తారు అనుకోవడం పొరపాటు. దానికి ఉదాహరణే మనకు ఈ తెలంగాణ జయ జయ తెలంగాణ పాట. కాబట్టి ప్రజల మనసుల్లో ఎట్లయితే ఉద్యమ కాలంలో ఆ పాట ఎస్టాబ్లిష్ అయిందో, తెలంగాణ తల్లి భావన కూడా అట్లాగే ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ వీధి వీధిన ఆ విగ్రహాలు ఉన్నాయి. వాటి తొలగించడం ఎట్లా సాధ్యమవుతుంది? మళ్ళీ నువ్వు అన్న విగ్రహాన్ని తయారు చేసి ఆ ప్లేస్లో పెట్టాలంటే ఆ ప్రజలు ఒప్పుకుంటారా? కాబట్టి మీ నుంచి ప్రజలు కోరుకున్నది ఏంటంటే కేసీఆర్ అసంపూర్తిగా వదిలేసిన లక్ష్యాలను కంటిన్యూ చేసి ఆ పాలమూరు రంగారెడ్డి పథకాన్ని మీ కోడంగల్ దాకా తీసుకుపోతావా, లేకపోతే కొండారెడ్డిపల్లె తీసుకుపోతావా? మీరు నీళ్ళు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ నువ్వు చేస్తున్నది ఏంది? నీళ్ళు ఇవ్వడం గురించి ఆలోచించకుండా ఆంధ్రలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కంటిన్యూ చేస్తుంటే చూస్తూ కూర్చున్నావు. శ్రీశైలంను మొన్నటి వర్షాకాలం నుంచి 2 సార్లు ఖాళీ చేశారు, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళని తీసుకుపోతుంటే చూస్తూ కూర్చున్నావు. నాగార్జున సాగర్ నుంచి కనీసం పోలీసులను ఈ రోజు వరకు ఉపసంహరించలేదు. ఎలక్షన్ రోజు నవంబర్ 30, 2023న ఆంధ్ర పోలీసులు వచ్చి నాగార్జున సాగర్ను కబ్జా పెట్టారు. తెలంగాణ ఇంజనీర్ పోయి అక్కడ నీళ్ళ లెక్క చూస్తానంటే అతన్ని దొంగలాగా పట్టుకొని అతనితో క్షమాపణలు చెప్పించుకునే పరిస్థితి పోయింది. అంటే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంటే, తెలంగాణ వనరులన్నీ కూడా మళ్ళీ దోచుకోబడుతుంటే వాటి మీద మాట్లాడకుండా ఈ పనికిమాలిన వాటి మీద నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ప్రజలు మార్పు కోరుకున్నది నీ ఇట్లాంటి దానికోసం కాదు. ఇంతకంటే మెరుగైన పాలన అందించాలి, గత ముఖ్యమంత్రి కంటే గొప్ప ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. కానీ ఇవన్నీ మూర్ఖ పనులు చేసుకుంటూ ఒక ప్రజల మనసుల్లో వాళ్ళు చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేసే విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు. అభినందించాలనుకున్నా కూడా ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఉండాలని మేము ఆకాంక్షించాలనుకున్నా కూడా మనసు రావడం లేదు. సో కాబట్టి ఈ వెకిల్ ప్రయత్నాలు మానుకొని తెలంగాణ తల్లిని రేపు నువ్వు సెక్రటరియట్లో పెట్టినా కూడా అప్పుడు అక్కడనే నీ లక్ష్యం కనబడతా ఉంది. ఏంటంటే చౌరస్తాలో ఉంటే లక్షలాది మంది రోజు చూస్తారు, దండం పెట్టుకొని పోతారు తెలంగాణ తల్లికి.
4 గోడల మధ్య బందీ చేయాలనుకుంటున్నావు సెక్రటేరియట్లో. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? రాజీవ్ గాంధీ విగ్రహాలు ఊరూరా ఉన్నాయి. ఆయన త్యాగాన్ని తప్పట్టడం లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ. కానీ తెలంగాణ తల్లి కోసం పెట్టిన స్థలంలో నువ్వు రాజీవ్ గాంధీని పెట్టి తెలంగాణ తల్లిని సెక్రటేరియట్ 4 గోడల మధ్య బందీ చేస్తే ఇది పర్మిషన్ తీసుకొని నీ పాస్ తీసుకొని లోపలికి వచ్చి దండం పెట్టాను తెలంగాణ తల్లికి. అంటే నీకు తెలంగాణ తల్లి మీద గౌరవం లేదనేది ఎస్టాబ్లిష్ అయింది. నీకు తెలంగాణ నువ్వు జై తెలంగాణ అనవనేది తెలుసు. కానీ తెలంగాణ తల్లిని కూడా నువ్వు 4 గోడల మధ్య బందీ చేసి రోడ్ల మీద విగ్రహాలన్నీ తొలగించే విధంగా నీ చర్యలు ఉంటే నిన్ను ఎట్లా మేము అప్రిషియేట్ చేయాలి? కాబట్టి ఇది ఒక మూర్ఖపు చర్యగా నేను భావిస్తున్నాను. తెలంగాణ తల్లికి ఒక సముచిత స్థానం సచివాలయంలో తీసుకొచ్చి పెడుతున్నాము అంటే ఇప్పటిదాకా జరగని పని మేము చేస్తున్నాము అనే ఒక మాట రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తోంది. కాదంటారా అది? అంటే సచివాలయంలో అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడాన్ని ఎవరు తప్పు పట్టరు. బట్ ఇక్కడ ప్రజలందరూ కూడా కొన్ని లక్షల మంది రోజు పోయే బాట అది. మంచి స్థలాన్ని కేసీఆర్ గారు ఎంపిక చేశారు. అక్కడ ఆయన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టకపోయినంత మాత్రం నష్టం ఏముంది? ఎందుకంటే ఎక్కడ చూసినా రాజీవ్ గాంధీ విగ్రహాలనే. కావాలంటే అంబేద్కర్ విగ్రహం అంత ఎత్తు పెట్టుకోవచ్చు సెక్రటేరియట్ ప్రెమిసెస్లో, ఎవరొద్దన్నారు? బట్ తెలంగాణ తల్లి కోసం ఉద్దేశించిన స్థలాన్ని అక్కడ నుంచి తీసుకుపోయి నువ్వు లోపల పెట్టడం వల్ల అది సముచిత స్థానం ఇచ్చినట్టు కాదు. ఎందుకంటే ఇక్కడ రోజు కొన్ని లక్షల మంది ఆ బాటెంబడిపోతుంటారు, దండం పెట్టుకుంటారు. ఇప్పుడు అనుమతి తీసుకొని లోపల రావాలి. ఎవరన్నా ఆ విగ్రహం దగ్గర రావాలంటే పెట్టమనండి. మంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంబేద్కర్ అంతా పెట్టమనండి, కానీ బయట పెట్టాలి అది. ఇప్పుడు ఎలాగో బాపు విగ్రహం పెడతాం అంటున్నారు కదా, బాపు ఐడియాలజీ సెంటర్ని 220 ఎకరాల్లో. అంటే బాపు ఐడియాలజీ అనేది విగ్రహం రూపంలో ఉంటే సరిపోదు, ఆచరణలో ఉండాలి. గ్రామ స్వరాజ్యాలు అన్నాడు బాపు. ఏం చేస్తున్నారు? ఎక్కడన్నది? బాపు సిద్ధాంతాన్ని ఎన్నడో పాతిపెట్టింది కదా భారత పాలకులు. ఆయన చనిపోవడానికంటే ముందే ఈ దేశాన్ని ముక్కలు చేసి ఆయన ఆశయాన్ని, ఆయన లక్ష్యాన్ని గండికొట్టారు కదా. బాపు ఆశయాలకు తిలోదకాలు ఇవ్వడం అనేది బాపు బతికుండగానే స్టార్ట్ అయింది. అప్పుడు మహమ్మద్ అలీ జిన్నాని ఎదుర్కొనే సత్తా లేక సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడు 1947 నుంచే ఆయన ఆశయాలకు తిలోదకాలు ఇచ్చారు. ఇవాళ బాపు ఉంటే ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకునేటోడు. ఇవాళ ఏదో ఆయన రీసెర్చ్ సెంటర్ ఆయన పేరు మీద ఏది పెట్టినా కూడా వీళ్ళ ఆశయాలను, బాపు ఆశయాలను వీళ్ళ ఆశయాలతోని అలైన్ చేయాలి, వాటిని అమలు చేయాలి. ఎక్కడుంది అది? ఆ పేరుతోని మళ్ళీ ఏదో ఒక సింబాలిక్గా చూపెట్టడానికి పనికొస్తుంది తప్ప ఏం చేయరు. బాపు ఘాట్లో విగ్రహం పెట్టినా కూడా ఆశయాలను అమలు చేస్తే బాపు లక్ష్యాలకు అనుకూలంగా ఉన్నారని చెప్తారు. ఆయన అదంతా నాకైతే భయం అవుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ఈ రోజు వరకు కూడా అంటలేడు. తెలంగాణ తల్లికి అవమానం చేస్తున్నాడు. రేపు మళ్ళీ మోడీను చంద్రబాబును పట్టుకొని ఎక్కడ ఆర్టికల్ 3 కింద తెలంగాణ ఆంధ్రను ఒక్కటి చేస్తాడు అనేది భయం అవుతుంది ఆయన గురించి. ఏ ఎక్స్టెంట్కైనా పోవచ్చు ఆయన తన సీటు కాపాడుకోవడానికి. కాబట్టి ఎంత తొందరగా రేవంత్ రెడ్డిని వదిలించుకుంటే తెలంగాణ అంతా బాగుపడుతుంది. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.